కవిత లెటర్ ఫ్యామిలీ డ్రామా అంటూ కొట్టిపారేశారు బండి సంజయ్. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ జరుగుతోందని ఎద్దేవా చేశారు. చార్పత్తా ఆట నడుస్తోందంటూ సెటైర్ వేశారు. విషయంలో కాంగ్రెస్ పార్టీదే కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు తీన్ పత్తా అన్నాము చూసి చాలా మంది తీన్ పత్తా పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు చార్ పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్లేస్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చర్చతోని ఈ కవిత చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి మనం బీజేపీతో కలుస్తుంటే నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకోవడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో నాణ్యాలే మేము వాళ్ళని. ఇక ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. కేంద్ర మంత్రి సైనికుల త్యాగాలను అవమానించేలా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఆడ పోయి యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫిల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరు మీకు విశ్వాసం లేదు? మీకు ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాల పాలయ్యారు. కానీ అగ్రరాజ్యం చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ మట్టుపెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పెహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం. అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదులు మట్టుబట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం. అదే పదం కొనసాగిస్తారు. ఇప్పుడు యుద్దం అయిపోయిందా? అయిపోయిందని ఎవరన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్దం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు